ద్వారా ఆపారు అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం. అందులో భాగంగానే అమ్మాయి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈలోపు అక్కడ పోలీసులు వచ్చి తనకి ఏదైతే నోటీస్ అమ్మాయి ఆన్సర్ చేయలేదు, మాకు మేము ఇచ్చిన గడువులోపు అని కోర్టుకి సబ్మిట్ చేయడంతో కేసు క్లోజ్ చేశారు. ఇందులో ప్రధానమైనటువంటి టార్గెట్ వాస్తవంగా చెప్పాలంటే పోలీసు అధికారులు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జిందాల్ కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రధాన టార్గెట్. ఎందుకంటే జిందాల్ మీద ఇక్కడ అమ్మాయి ఎలాంటి కంప్లైంట్ ఇవ్వాల. ఇందులో కూడా విద్యాసాగర్ అనేటటువంటి అతన్ని అడ్డుపెట్టి పోలీసులు ఈ పని చేశారు. ఇందులో పోలీసులకి మరి ఈ విద్యాసాగర్ ఎక్కడి నుంచి దొరికాడంటే ఆ కేసుని ఎలాగైనా అమ్మాయి దించి ఆపడం కోసం చూడండి అని జగన్ చెబితే పోలీసు అధికారులు వెతికి ఈ విద్యాసాగర్ ఇష్యూని రాబట్టి గతంలో విద్యాసాగర్ మీద అమ్మాయి ఇచ్చినటువంటి కేసుని ఆధారం చేసుకుని, కంప్లైంట్ ఆధారం చేసుకుని, వాళ్ళిద్దరి మధ్యన జరిగిన కాంట్రవర్సీని ఆధారం చేసుకుని కేసు నమోదు చేయమని చెప్పి ఆదేశించారన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. దాంట్లో పోలీసులు పాత్ర, వాళ్ళు పోలీసుల పరంగా చేసిన ఒక్క తప్పే ఇప్పుడు వాళ్ళకి ఇరకాటంలో పెట్టింది, వాళ్ళని ఇందులో లాక్కు రావడానికి ఉపయోగపడింది. అదేంటి నెంబర్ 1 అంటే ఇందులో ప్రధానమైనటువంటిది ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి కోర్టులో విద్యాసాగర్ కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ కోర్టులో ముందు సబ్మిట్